అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 7 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయము ఒక కొత్త ఆరంభం. నిన్నటి బాధని మరిచి నువ్వు ఆశ అనే దీపం వెలిగిస్తే అంధకారం కూడా వెలిగే మారుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 7, 2025 మంగళవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము 6:04, చంద్రోదయము 6:12, చంద్రాస్త సమయము 7:21. ఈ రోజున తిథి పౌర్ణమి అక్టోబర్ 6, 12 గంటల మధ్యాహ్నం 12:24 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 7 ఉదయం 9:17 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి కూడా రేపు రాత్రి అంటే అక్టోబర్ 8 తెల్లవారుజామున 5:53 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి అక్టోబర్ 7 ఉదయం 4:01 నుంచి అక్టోబర్ 8 రాత్రి 1:28 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి అక్టోబర్ 8 రాత్రి 1:28 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం ధ్రువ అక్టోబర్ 6 మధ్యాహ్నం 1:13 నుంచి అక్టోబర్ 7 ఉదయం 9:31 వరకు. తదుపరి వ్యాఖ్యాత కరణము భవ అక్టోబర్ 7 ఉదయం 9:17 వరకు. తదుపరి బాలవ అక్టోబర్ 7 సాయంత్రం 7:37 వరకు. తదుపరి కౌలవ మరియు తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 2:44 నుంచి సాయంత్రం 4:10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:30 నుంచి ఉదయం 9:18 వరకు. మరలా రాత్రి 10:51 నుంచి రాత్రి 11:40 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 3:08 నుంచి సాయంత్రం 4:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4:48 నుంచి 5:36 వరకు. అమృతకాలము రాత్రి 11:18 నుంచి రాత్రి 12:44 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హంస అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శ్రీరాముడు ఏ యుగంలో అవతరించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పౌర్ణమి, వాల్మీకి జయంతి, ఆది శంకరాచార్య ఆరాధన. ఈ రోజున పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున వ్యవసాయ పనులు చేసుకోవటానికి, వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి అయితే మంచి రోజండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మీ వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు అక్టోబర్ 8వ తారీఖు రాత్రి 1:28 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 7 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి
మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.